హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మల్టీ జోన్. రీసెంట్గా 2 రోజుల నుంచి తిరుపతి లడ్డు విషయం కోసం చాలా హంగామా నడుస్తుంది. చాలా న్యూస్లో ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. దీని మీద నాకు కనిపించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు లడ్డు కోసం జగన్ మీద ఆర్ఎల్స్ వారి ప్రభుత్వం మీద చేసిన కామెంట్ ఏంటంటే, బ్రాహ్మణత్వాన్ని హైలైట్ చేయడము, లేకపోతే సంప్రదాయాన్ని, ఆ ప్రసాదం తాలూకా విలువని దిగజార్చొద్దు అనేసి రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆయన కామెంట్ చేశారు. దానికి కౌంటర్గా అన్ఎక్స్పెక్టెడ్లీ ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్కి ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమని, ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఎలాగ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇలాంటి కామెంట్స్ వేగ్గా చేస్తే ఆ ఇష్యూ ఇంకా జనాల్లోకి వెళ్ళి కొంచెం నాన్సెన్స్ న్యూసెన్స్ ఎక్కువయ్యి కొంచెం ఇష్యూలు రైజ్ అవుతాయి. దానికంటే మీరు పదవిలో ఉన్నారు, మీ చేతిలో అధికారం ఉంది, మీరు అనుకున్నది చేయగలరు కాబట్టి అక్కడ నిజంగా తప్పు జరిగితే దాని మీద సరైన యాక్షన్ తీసుకోండి అని ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ వేశారు. అక్కడతో ఇష్యూ ఫుల్ స్టాప్ పడలేదు, కామా పడింది. ఎలాగా, మళ్ళీ అతను ఇచ్చిన మెసేజ్కి కౌంటర్గా మంచు విష్ణు గారు ఇతని ప్రకాష్ రాజ్ గారి కోసం ఇంకొక కౌంటర్ వేశారు. ఏమని, పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే రియాక్ట్ అయ్యారు, అక్కడ మీరు కొంచెం వాయిస్ తగ్గించుకోండి, కామ్ డౌన్ అవ్వండి, అక్కడ హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, అంత పవిత్రత గల వెంకటేశ్వరుడి దర్శనం కోసం మనకు వచ్చే ప్రసాదంలో అలాంటి కల్తీ జరిగితే ఆ మాత్రం రియాక్ట్ అవ్వచ్చు, తప్పేమీ కాదు, సో మీరు కామ్ డౌన్ అవ్వండి అని ప్రకాష్ రాజ్ని మంచు విష్ణు గారు కామెంట్ చేశారు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారు ఆల్రెడీ యాంటీ ఎన్డీఏతో ఉన్నారు, అంటే బీజేపీకి వ్యతిరేకంగా. ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ ఎన్డీఏతో పొత్తులో ఉండి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. బీజేపీ కూడా కొంచెం మతవాద పార్టీ కాబట్టి ఈయన చేసే వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా ఈయన చేస్తే, మొన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తాలూకా ఎలక్షన్లో నించునేటప్పుడు ప్రకాష్ రాజు వర్సెస్ మంచు విష్ణు జరిగితే అప్పుడు మంచు విష్ణుకి యాంటీగా ప్రకాష్ రాజు ఉన్నప్పుడు ఆ దృష్టిలో మంచు విష్ణు గారు కూడా ప్రకాష్ రాజు మీద కొంచెం యాంటీ కామెంట్ చేశారు. సో ఈ చైన్ లింక్స్ ఏమవుతుందంటే, ఎవరికి ముందు వాళ్ళు ఇచ్చిన కామెంట్ పడదో దానికి నెక్స్ట్ వాళ్ళు ఒక కౌంటర్ ఇస్తే, వాళ్ళకి ఎవరు పడదో వాళ్ళ మీద ఇంకొకరు కౌంటర్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు మంచు విష్ణు చేసిన కామెంట్కి ఇంకెవరైనా కౌంటర్ ఇస్తారా, లేదంటే ఈ కింద కామెంట్స్లో చూస్తుంటే నీ సినిమా ప్రమోషన్ నువ్వు సరిగా చేసుకోలేవు, నీకెందుకు ఇవన్నీ, ఇలాంటి నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది కదా ట్విట్టర్లో, సో అలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు, కానీ అలాంటిది ఆయన నా మిత్రుడికి ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన దుర్మార్గులు ఎవరో వాళ్ళని కనిపెట్టి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నానని ఆయన ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దీని ఏమవుతుందంటే, ఈ థ్రెడ్స్ లాగా, చైన్ లింకింగ్ కామెంట్స్ లాగా, ముందు పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తే దాన్ని ప్రకాష్ రాజ్ గారిని కామెంట్ చేయడానికి మంచు విష్ణు, ప్యారలల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తూ ఇండైరెక్ట్గా జగన్ గారిని వ్యతిరేకిస్తూ మోహన్ బాబు గారు ఒక ట్వీట్. సో ఈ థ్రెడ్స్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతాయి, ఒక ట్వీట్ నుంచి ఇంకొక ట్వీట్ లింక్ అవుతూ ఎన్ని మెసేజ్లు వెళ్తాయో చూద్దాం. సో ఇందులో ఎవరి ఒపీనియన్ కరెక్టో ఎవరి ఒపీనియన్ తప్పో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అండ్ వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను కొంచెం ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.